మీరు ఎప్పుడైనా ఊహించారా ఒకవేళ జలకన్యలు నిజంగా ఉంటే వాళ్ళు ఎలా ఉంటారని? సినిమాల్లో చూపించినట్లుగా ఇలా అయితే ఖచ్చితంగా ఉండరు. ఒకవేళ వాళ్ళు నిజంగా ఉంటే వాళ్ళు ఇప్పటి వరకు మనకు కనిపించకపోవడానికి కారణం ముఖ్యంగా వాళ్ళు సముద్రంలో కొన్ని కిలోమీటర్ల లోతులో జీవిస్తూ ఉంటారు. అక్కడికి కనీసం కాంతి కూడా ప్రవేశించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవాల్వ్ అయిన జీవులు మనం ఊహించిన దానికంటే చాలా వింతగా ఉంటాయి. వారికి తలపైన ఒక యాంటీనా మరియు దానికి బ్యాక్టీరియాతో వెలిగే ఒక బల్బు ఉండవచ్చు. అంత లోతుల్లో ఉంటే ఒత్తిడిని తట్టుకోవడానికి వాళ్ళ చర్మం చాలా గట్టిపడి ఉంటుంది. కొద్దిపాటి వెలుతురుని కూడా గ్రహించే విధంగా వారి కళ్ళు నిర్మించబడి ఉంటాయి. చేతివేళ్లు చర్మంతో పూర్తిగా అనుసంధానించబడినట్టు ఉంటాయి. ఆ వేళ్లకు వాడి అయిన గోళ్లుంటాయి. పదునైన పళ్ళు, బలమైన దవడ కండరాలు కలిగి ఉంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఒకటి ఖచ్చితంగా అర్థమవుతుంది, ఇవి మీతో ఫ్రెండ్లీగా అయితే అస్సలు ఉండవు. వీళ్ళకి కాళ్ళు అయితే ఖచ్చితంగా ఉండవు. సాధారణ చేపలతో పోలిస్తే 90 డిగ్రీలు తిరిగిన తోక భాగం ఉంటుంది. మరి నీటి నుంచి బయటికి తీస్తే కాళ్ళు వస్తాయంటే వీరికి కాళ్ళు అయితే రావు. కానీ సముద్ర గర్భంలో కంటే బయటకు వచ్చిన తర్వాత వాతావరణ ఒత్తిడి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళ రూపం ఇలా మారిపోతుంది. మరి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీకు కూడా ఒక జలకన్యని చూడాలనిపిస్తుందా? కామెంట్ చేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ కూడా.